టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ సర్పంచ్ అభ్యర్థిగా ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీలో వేయాలని నిర్ణయం తీసుకున్నాను. ఈసీ కారు మాట్లాడతా కిరాయికి అని చెప్పేసి వెళ్దామని రెడీ అయ్యాము అన్న టైంలో బయటకు వెళ్ళారు సార్. తర్వాత 10 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. పొద్దున 9 గంటలకు తీసుకుపోయిన నా భర్తని ఇంతవరకు నాకు తెలియదు, ఎక్కడున్నాడో కూడా తెలియదు సార్. నా భర్త బతకుండా కూడా తెలియదు నాకు. బీసీ అభ్యర్థిగా సర్పంచ్ గా నేను నామినేషన్ వేయకూడదా? ఒక బీసీ బిడ్డగా నేను నామినేషన్ వేయకూడదా? ఈ స్వతంత్ర భారతదేశంలో ఒక స్త్రీగా నేను ఏం ముందుకు పోగలను? ఇట్లా నా భర్తని కిడ్నాప్ చేస్తే నేను ఒక్కదాన్ని బయటకు వెళ్ళలేనని ఆ భర్తను కిడ్నాప్ చేయడం ఏంది? సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేయకుండా తన భర్తను కిడ్నాప్ చేశారంటూ ఈ మహిళ ఆరోపిస్తున్నారు. నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం ఎల్లమ్మగూడెం గ్రామంలో సర్పంచ్ పదవి కోసం బీసీ మహిళగా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి మామిడి నాగలక్ష్మి చివరి రోజు నామినేషన్ వేసేందుకు నిర్ణయించుకున్నారు. అయితే ఉదయం నామినేషన్ వేసేందుకు వాహనం మాట్లాడేందుకు వెళ్లిన నాగలక్ష్మి భర్త యాదగిరి కనిపించకుండా పోయారు. కారులో వచ్చిన కొంతమంది కాంగ్రెస్ నేతలు తన భర్తను కిడ్నాప్ చేశారని నాగలక్ష్మి చెబుతున్నారు. సాయంత్రం చీకటి పడుతున్నా భర్త ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురై స్థానిక నాయకుల సాయంతో మాజీ ఎమ్మెల్యేలు కంచెల్ల భూపాల్ రెడ్డి, రవీంద్ర కుమార్ నాయక్కు సమాచారం ఇచ్చారు. అనంతరం వారి సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నమస్తే సార్, నా పేరు మామిడి నాగలక్ష్మి, మా భర్త పేరు మామిడి యాదగిరి. మేము టీఆర్ఎస్ అభ్యర్థిగా నామినేషన్ సర్పంచ్ అభ్యర్థిగా ఎల్లమ్మగూడెం గ్రామ పంచాయతీలో వేయాలని నిర్ణయం తీసుకున్నాము. నా భర్త స్నానానికి నీళ్లు పెట్టమని చెప్పేసి కారు మాట్లాడతా కిరాయికి అని చెప్పేసి వెళ్దామని రెడీ అయ్యాము అన్న టైంలో బయటకు వెళ్ళారు సార్. తర్వాత 10 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వచ్చింది. నాకు తెలిసింది ఏంటంటే కిడ్నాప్ కాబట్టాడని నా భర్త అర్థమైంది సార్. నేను 9-10:30 దాకా ఒక్కదాన్నే భయపడుకుంటూ ఉన్నాను సార్. మీకు ప్రొటెక్షన్ కావాలని నేను ఎంపీటీసీ గారికి ఫోన్ చేశాను. తన భర్త ఆచూకీ చెప్పాలంటూ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆఫీస్కి వెళ్లారు. కాంగ్రెస్ నాయకుడు ఉట్కూరి సందీప్ రెడ్డి తన భర్తను కిడ్నాప్ చేసి ఉంటాడని ఫిర్యాదు చేశారు. తన భర్తను కిడ్నాప్ చేసి తమను ఇబ్బందులకు గురి చేస్తున్న కాంగ్రెస్ నాయకులపై చర్యలు తీసుకోవాలని నాగలక్ష్మి కోరారు. పొద్దున 9 గంటలకు తీసుకుపోయిన నా భర్తని ఇంతవరకు నాకు తెలియదు, ఎక్కడున్నాడో కూడా తెలియదు సార్. నా భర్త బతకుండా కూడా తెలియదు నాకు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ వాళ్ళని నేను అనుకుంటున్నాను, బీసీ అభ్యర్థిగా సర్పంచ్గా నేను నామినేషన్ వేయకూడదా? ఒక బీసీ బిడ్డగా నేను నామినేషన్ వేయకూడదా? ప్రజాపాలన రాజ్యం అంటారు. ప్రజాపాలన ఎక్కడుందని నాకు అర్థమవుతుంది. ఈ స్వతంత్ర భారతదేశంలో ఒక స్త్రీగా నేను ఏం ముందుకు పోగలను? ఇట్లా నా భర్తని కిడ్నాప్ చేస్తే నేను ఒక్కదాన్ని బయటకు వెళ్ళలేనని ఆ భర్తను కిడ్నాప్ చేయడం ఏంది? నాకు ఇలాంటి ముందు ఇంకే సమస్యలు ఏం ఎదురైతాయో నాకు చాలా భయంగా ఉంది. ప్రచారం ఎలా చేసుకోవాలి నాకు అర్థం కావట్లేదు సార్. నాకు న్యాయం చేకూర్చాలని ఎస్పీ గారి దగ్గరికి వచ్చాను. నాకు సెక్యూరిటీ కల్పించాలి సార్. నాకు ప్రాణహాని భయం ఉంది. నాకు, నా భర్తకు, నా పిల్లలకు సెక్యూరిటీ కల్పించాలి. సెక్యూరిటీ కల్పిస్తాను, రక్షణ కల్పిస్తా అన్నాడు సార్.